మొన్న పోసిన వరి నారు వర్షం పడడం వల్ల మొలక అనేది ఇటు సైడు అటు సైడు కింద పడిపోయింది. లేదంటే స్ట్రైట్గా మంచిగా పైకి ఉండు. ఎట్లా కింద పడ్డదో చూడండి. ఇది 3 రోజుల కింద పోసిన. 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. మడి ఆరట్లేదు, నీళ్ళు ఊక ఇళ్ళనే ఉంటున్నాయి. నీళ్ళు పోవడం కోసం చుట్టూ ఇట్లా కాలువలు తీసిన, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. మొలక చూడండి, అటు సైడు ఇటు సైడు కింద పడిపోయింది, స్ట్రైట్గా లేకుండా. ఎండ అనేదే లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వేడి వస్తుంది. సూర్యుడు ఇప్పటికి కూడా రాలేదు, కాకపోతే కొంచెం సూర్యుని వేడి తగులుతుంది. ఇట్లా నీళ్ళు ఆగినాయి. ఒక 2 రోజులు ఆరేది ఉంటే మొలక మంచిగా వస్తుంది. కొంత ఖరాబ్ అవుతుందేమో. వర్షం గట్టిగా పడడం వల్ల గింజ మీద వండు వేరుకుంది, బురద వండు. కొన్ని కుప్పలు కుప్పలు అయినాయి వడ్లు. ఈ సైడ్ కూడా కాలువ తీసిన, ఇట్లా దీని ఎమ్మటి కాలువ నీళ్ళు బయటికి పోయేటట్టు చేసిన. రామచిలుకలు తింటున్నాయి, చిన్న చిన్న పక్షులన్నీ వచ్చి ఇందులోనే ఆలి తింటున్నాయి. చూడండి కాలువ, దీంట్లోకి నీళ్ళు పెట్టేట్టు చేసిన. ఇక్కడ నుంచి చిన్న చిన్న వస్తాయి నీళ్ళు, ఇట్లా వచ్చి ఇందులోకి వెళ్ళి అటు నుంచి ఒక కాలువ, ఇటు నుంచి ఒక కాలువ నీళ్ళు పోయేటట్టు చేసిన. ఇందులో నీళ్ళు ఆగకుండా ఉండడం కోసం. ఇందులో నీళ్ళు ఆగితే నారు మురిగిపోతుంది, గింజ పాడైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.